అది ఇన్సిడెంట్ అయిందండి ఫస్ట్ సినిమా మీకు అవ్వడానికి. అది ఏంటంటే ఏంటంటే నేను రోజు పెళ్ళైన తర్వాత రోజు డబ్బా బ్యాగ్ బస్ ఎక్కి ఆఫీస్కి వెళ్ళి నా జీవితం ఏమైపోయిందా అనుకున్నాను నేను సికింద్రాబాద్ వైఎంసీ దగ్గర బస్సు ఎక్కేవాడిని 37 అని. ఆ బస్సు గురించి వెయిట్ చేస్తున్నాను ఒక రోజు. వెయిట్ చేస్తుంటే అప్పుడు అనుకున్నాను నా జీవితం అయిపోయింది, నేను ఇన్ని కథలు ఉన్నాయి, సినిమా తీయాలి, బాంబేలో పనిచేసి వచ్చాను, వచ్చి ఇక్కడ ఇదేం పని చేస్తున్నాను, నేను ఎంతో సినిమా తీయాల్సిన వాడిని. అలాంటి టైంలో బస్సు రాలేదు. రావాల్సిన టైం రోజు బస్సుకు టైమింగ్ ఉంటుంది 7:40, 7:30, 8 o'clock. అది రాలేదు. రాకపోతే ముందు వైఎంసీఏ ఉంది, ముందు వైఎంసీఏ సౌండ్ వస్తుంది, పెద్ద పెద్ద సౌండ్స్, మ్యూజిక్. సరే ఏ ప్రోగ్రామ్ జరుగుతుంది చూసి బస్సు రాలేదు కానీ మైండ్ డైవర్ట్ చేసి క్రాస్ చేసి లోపలికి వెళ్ళా. క్రౌడ్, ఫుల్ క్రౌడ్. ఆ క్రౌడ్లో నేను చూస్తున్న క్రౌడ్లో వెనక నుంచి ఒక చేయి దాటింది. చేయి దాటితే ఛాంపన్ నా ఫ్రెండ్ అనమాట. ఈరోజు డాక్టర్ చక్రవర్తి ప్రొడ్యూసర్ అతను, నా పార్ట్నర్ కూడా. అతను తట్టాడు. తట్టితే వెనక ఎప్పుడు వచ్చావు బాంబే నుంచి అన్నాడు. నేను బాంబేలో ఉన్నాను, చాలామంది తెలిసి, ఎవరికి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వచ్చానని తెలియదు. అని మొన్న వచ్చా బాంబే అన్న. నేను పెళ్ళి అయిపోయిందని నేను విన్నాను అన్నాడు. ఎందుకు గుర్తు తెస్తావు సార్ బాబు, అసలే టెన్షన్లో ఉన్నా అన్న. ఏమైందండి, ఏం లేదు, సినిమాలు చేయట్లేదంటే, లేదు ఇప్పుడు చేయాలంటే, సరే ఒక చిన్న హెల్ప్ చేస్తావా అన్నాడు. నాకు ఏంటి హెల్ప్ అన్నా, నాకు ఇప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది, అతను కొరియోగ్రాఫర్ బేసిక్గా. నా డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఈ కాంపిటీషన్లో 3 జడ్జిని పిలిచి ఒక జడ్జి రాలేదు, నువ్వు ఒక జడ్జిగా వస్తావా అన్నాడు. పిచ్చేవారంటే నేను జడ్జి అంటే నేను అనౌన్స్ చేస్తా చూడు అన్నాడు. వెళ్ళి పైకి వెళ్ళి కో డైరెక్టర్ ఫ్రమ్ బాంబే, నేను డైరెక్టర్ చేయమని, డైరెక్టర్ అంటే ఏ సినిమా తీయలేదండి, కో డైరెక్టర్ ఫ్రమ్ బాంబే వచ్చాడు, నా ఫ్రెండ్ శేఖర్ సూరి, ఈజ్ జడ్జి అని చెప్తాను. జడ్జి అని పిలిచారు. కాబట్టి డబ్బాకి చైర్ కింద డబ్బా, టిఫిన్ డబ్బా పెట్టేసుకుని తల దూకుని పక్కన ఇన్సిడెంట్ చేసుకుని నడుచుకుంటూ వెళ్ళి స్టేజ్ పక్కన కూర్చున్నాను. నా స్టేజ్ ఎక్కి చైర్లో కూర్చున్నాను. మిగతా 2 ఖాళీ చైర్లు ఉన్నాయి. ఖాళీ చైర్కి ఏం ఖాళీగా ఉంది, ఎవరు రాలేదు ఏంటంటే చూస్తే ఒక బ్లాక్ లాన్సర్ కార్ వచ్చింది. ఆ లాన్సర్ కార్ తరుణ్ దిగాడు, హీరో తరుణ్ దిగి నడుచుకుంటూ వచ్చి నా పక్కన కూర్చున్నాడు. రోజారమణి గారు వచ్చి అటువైపు కూర్చున్నాను. కూర్చున్న తర్వాత పరిచయం చేశాడు ఛాంపన్ అని, ఇతను శేఖర్ సూరి అంటే హాయ్ అని. ఇది బాంబేలో కూడా నాన్న అన్నాడు. పరిచయం చేసి వెళ్ళేటప్పుడు రోజారమణి గారిని ఒక కార్డు ఇచ్చారు. బాబు కార్డు ఇదండి. కార్డు తీసుకున్నాను. దాని బాయ్ అని చెప్పి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి మళ్ళీ జాబ్కి వెళ్తున్నాను. మళ్ళీ 2 months అయితే ఫ్రెండ్ కనపడ్డాడు. అది ఏం చేస్తున్నాను, అప్పుడు నువ్వే కావాలి హిట్ రిలీజ్ అయిపోయింది, హిట్ అయింది. వాడు సూపర్ హిట్. ఆ సినిమా హీరో వాడికి వచ్చేపచ్చు కదా అంటే, ఏం అవ్వదు, నేను వెళ్ళి సరే అని చెప్పి నెగ్లెక్ట్ చేశాను. మళ్ళీ 2 months అయితే అతనే ఫ్రెండ్ కలిశాడు. నా మాట విను, ఇప్పుడు జాబ్ నువ్వు ఫ్రస్ట్రేషన్కి వెళ్తున్నావు, నువ్వు వెళ్ళి కథ చెప్పి నేను అపాయింట్మెంట్ తీసుకుంటాను. తరుణ్తో అపాయింట్మెంట్ తీసుకున్నాడు. తీసుకుని నా ఫ్రెండ్ వచ్చి కథ చెప్తానంటే సరే అని చెప్పి నేను ఆఫీస్ లీవ్ పెట్టి వెళ్ళి తరుణ్కి వెళ్ళి ఇంటికి వెళ్తే 15 నిమిషాలు నేను కథ చెప్పాను. అసలు మామూలు అదే అదృష్టం. కథ చెప్పిన 15 minutesకి నేను చేస్తున్న సినిమా అన్నాడు. వాళ్ళు మదర్ వెంటనే అదేంటి అంత తొందర డిసిషన్ తీసుకుంటే రోజారావు గారు. తరుణ్ అన్నాడు, అమ్మ నాకు తెలియదు, నాకు లైక్ దిస్ ఫిల్మ్ అన్నాడు. అనగానే ప్రొడ్యూసర్స్ ఉన్నారా అంటే, నేనేం చెప్పాలి, ప్రొడ్యూసర్స్ లేరు నా దగ్గర. ఉన్నారండి, బట్ గివ్ మీ 1 week టైం ఇవ్వండి అని చెప్పి రోజు నేను పొద్దున్న లేస్తే ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టేసి ప్రొడ్యూసర్స్ గురించి తిరిగి ఆటోలో పడి వెళ్ళి కథలు చెప్పి, సార్ తరుణ్ హీరో నువ్వే కావాలి, హిట్ అయింది ఇది అది. వాడు ఎవరు నమ్మేవారు కదా, తరుణ్ ఉన్నాడు నా దగ్గర, తరుణ్ డేట్స్ ఉన్నాయి, ఎవరు నమ్మలేదు. సరే ఒకరోజు ఇక వదిలేసి తరుణ్తో కూడా టచ్ పోయినా, కాంటాక్ట్ లేదు, ఏం లేదు, నాకు సైలెంట్ అయిపోయాయి. ఇంకా ఏం అవ్వట్లేదండి. 1 fine day ఆఫీస్లో 4:15కి ఆ టైంకి ఫోన్ వచ్చింది. తరుణ్ ఫోన్ చేశాడు నా సెల్కి. ఏమైనా వాట్సాప్ అంటే ఎవరంటే తరుణ్ అన్న. తరుణ్ ఏంటి చెప్పండి, ఏమైంది ప్రొడ్యూసర్స్ అన్నాడు. అంటే తరుణ్ సారీ నాకు ఎవరు దొరకలేదు ప్రొడ్యూసర్స్. సరే ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అన్నాడు. నేను కోటిలో ఉన్నా అంటే. కోటిలో ఉన్నావా, నువ్వు మా ఇంటికి రాగలుగుతావా అన్నాడు. సరే వస్తున్నా అని చెప్పి వెంటనే పర్మిషన్ తీసుకుని ఆటో ఎక్కి స్ట్రైట్ మళ్ళీ 6 సెట్ చేసుకుని డబ్బాలు గిబ్బాలు పెట్టుకుని బయలుదేరాడు. ఇంటికి వెళితే రెడీగా ఉన్నాడు. రెడీగా ఉంటే వెళ్దాం అన్నాడు. ఎక్కడికన్నా కార్లో కూర్చోన్నాడు. సినిమాటిక్ కార్లో కూర్చుంటే స్ట్రైట్గా సూపర్ గుడ్ ఫిల్మ్స్ తీసుకెళ్ళాడు. నాకు సూపర్ గుడ్ ఫిల్మ్స్ ఉండేటప్పుడు తెలియదు. ఐ వాజ్ ఇన్ బాంబే. నాకు ఎవరంటో కూడా తెలియదు. తీసుకెళ్తే ఒక 4 కూర్చున్నారు. చౌదరి గారు, ఆర్బి చౌదరి గారు, అప్పారావు గారు, పారసేన్ గారు, వాళ్ళ ఎవరు నాకు దాని తర్వాత తెలిసి పేర్లని.
వాళ్ళందరూ కూర్చుంటే ఇప్పుడు తరుణ వీళ్ళకి కథ చెప్పన్నాడు. నేను వాళ్ళకి యాజ్ యూజువల్ కథ చెప్పాను. అదే మూడులో టాప్ 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 కథ చెప్పాను. చెప్తే ఆర్బి చౌదరి అన్నారు, కింద కూర్చో బాబు అన్నాడు. కిందకి వెళ్ళు, ఆ ఆఫీస్ పైన ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళి చెప్పాను, కింద కూర్చొని వెయిట్ చేయి, మేము పిలుస్తాను నేను అన్నాడు. సరే కిందకి వెళ్ళి కూర్చున్నాను. ఆర్బి చౌదరి గారు వాళ్ళందరూ డిస్కస్ ఏదో చేసుకున్నారు. చేసిన తర్వాత ఆర్బి చౌదరి గారు కిందకి నడుచుకుంటూ వచ్చి ఇక రమ్మన్నారు. దగ్గరికి వస్తే ఎప్పుడు స్టార్ట్ చేస్తావు సినిమా, ఇది ఒకటే డైలాగ్, ఎప్పుడు స్టార్ట్ చేస్తావు సినిమా అన్నాడు. సార్ అది నేను ఫంబుల్ అయ్యాను అంటే ఇమ్మీడియట్ సార్ అంటే గో హెడ్ అన్నాడు. సో అలా ఐ కెన్ నెవర్ ఫర్గెట్ తరుణ్ ఆ మ్యాటర్లో. తరుణ్ నన్ను నమ్మి సినిమా ఇవ్వడం, అదే ప్రొడ్యూసర్స్ లేకపోతే సో ప్రొడ్యూసర్స్ ఇవ్వడం అనేది ఐఎమ్ ఇండెటెడ్ తరుణ్ అనమాట, హీరో తరుణ్. సో నా ఫ్రెండ్కి కూడా ఈరోజు వరకు నా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తే ఈరోజు డాక్టర్ చక్రవర్తి సినిమా ఆయన ప్రొడ్యూసర్ ఆయనకి ఏదో చెప్పాను నేను మా ప్రొడ్యూసర్కి, నేను ఇంత చేసావు నాకు ఛాంప్ ఎవ్రీ టైం చెప్తాను, నేను లైఫ్లో చేసిస్తాను, నేను డ్యాన్స్ స్టూడియో పెట్టిస్తాను, నేను పెద్ద డైరెక్టర్ అవుతాను. నేను పెద్ద డైరెక్టర్ అవ్వలేదు, నేను డ్యాన్స్ స్టూడియో పెట్టించలేదు. సరే ఒకరోజు నా దగ్గర వచ్చి పని చేస్తాను, నాకు నేను సినిమా ప్రొడ్యూస్ చేస్తాను, డైరెక్ట్ చేసి పెట్టాడు. ఇది ఏదో బాగుంది అని చెప్పి డాక్టర్ చక్రవర్తి రెడ్డి చేసిస్తాను అనమాట. ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్ చేశాం. అసలు ఏంటి అన్యాయం, ఏంటి దౌర్జన్యం? 3 రోజుల నుంచి మోసం ఉన్నట్టున్నాయి ముఖాలు. ఎవర్రా మీరు? జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నది కూడా లేదు కదా, ఎక్కడ పట్టాడురా బాబు వీడిని? ఐ లవ్ యూ. పోతారా రే, నాశనం అయిపోతారు. జిమ్మి అన్నారేది? ఇదే సార్ జిమ్మి. అవులే ఆన్లైన్ అవుపిస్తున్నా నీకు. హే వేర్ ఆర్ ద కపుల్, ఐ వాంట్ టు షూట్. ముందు కలర్ తెలియట్టుకుని మా కండిషన్ చూడరా కాబిల్. So please do subscribe to Lolo K please. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach Islamgo. All the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.